అయోధ్య రామమందిర గర్భాలయంలోకి అడుగుపెట్టాడు బాలరాముడు. మధ్యాహ్నం 12:30కు గర్భాలయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. వేద మంత్రాలతో అయోధ్య గర్భాలయం మార్మోగిపోయింది. బాలరాముడి విగ్రహానికి గర్భాలయంలో పూజలు నిర్వహించారు. వైదిక ఆచారాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. అత్యంత కీలక ఘట్టం బాలరాముడి విగ్రహాన్ని తీసుకొచ్చి గర్భాలయంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ఆలయం లోపలికి ప్రవేశించారు బాలరాముడు. వేద పండితుల మధ్య మంత్రోచ్చరణ మధ్య సంకల్పం జరిగినట్టుగా మనకి అధికారులు స్పష్టంగా చేయడం జరిగింది. రేపు ఉదయం అత్యంత కీలకమైనటువంటి కార్యక్రమం ఉంది. అరణి మంత్రం నుంచి అగ్ని ప్రకటన జరుగుతుంది. విగ్రహానికి జలాదివాస కార్యక్రమం పూర్తయిన తర్వాత కీలకంగా భావిస్తారు. రేపు ఉదయం 9 గంటల ప్రాంతంలో అరణి మంత్రం నుంచి అగ్ని ప్రకటన జరుగుతుంది. అంతకుముందు ప్రతిష్ఠించినటువంటి గణపతి సహా ఇతర దేవతామూర్తులకు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. ద్వారపాలకులకు అన్ని శాఖలకు సంబంధించినటువంటి వారు కూడా అనంతరం అనేకమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అయితే రేపు అత్యంత కీలక ఘట్టంగా భావిస్తుంది రామతీర్థ ట్రస్ట్, శ్రీ రామ జన్మభూమికి సంబంధించినటువంటి ట్రస్ట్ సభ్యులంతా కూడా అత్యంత కీలకం రేపే అని కూడా ప్రకటించారు. దాదాపు 10 నుంచి 15 రకాలైనటువంటి పూజలను కూడా చేయడానికి కూడా వారు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం అంతా కూడా 22వ తారీఖున ఉదయాన్నం 12 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కీలకమైనటువంటి క్రతు అంతా అత్యంత ముఖ్యంగా కావాల్సింది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పురోహితులు ఇప్పటికే చేరుకున్నారు. వివిధ దేశాల నుంచి జలాలను కూడా తీసుకొని వచ్చి ఆ జలాల ద్వారా కూడా అభిషేకం చేయడానికి సిద్ధమవుతున్నారు. రేపు మాత్రం దాదాపు చెరువు గ్రహస్థానం, అలాగే రుద్రపీఠ స్థానం, ప్రధాన దేవతా స్థానం, అలాగే బీద దేవతా స్థానం, అంగదేవత లాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక విగ్రహ పునఃప్రతిష్ఠించడానికి అవసరమైనటువంటి పూజా క్రతు ఏదైతే ఉందో అవన్నీ పూర్తి చేసిన తర్వాతనే మళ్ళా 22వ తారీఖున పూర్తి స్థాయిలో విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సో రామ ట్రస్ట్ తీర్థ క్షేత్రం పూర్తి స్థాయిలో ప్రకటించింది. రేపు అత్యంత కీలకం. దాదాపు 32 సంవత్సరాలకు సంబంధించి పోరాడిన తర్వాత అలాగే రామ్లల్లా విగ్రహాన్ని తీసుకొని వచ్చి మైసూర్ నుంచి ఇప్పటికే తీసుకొని వచ్చి గర్భాలయంలో పెట్టారు కనుక రేపటి నుంచి జరగబోతున్నటువంటి కార్యక్రమాలు అత్యంత కీలకం అని చెప్పి కూడా రామజన్మభూమికి సంబంధించినటువంటి ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు. నళిని. రైట్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.